నమస్తే, నేను అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు అయితే సస్పెండ్ అవడం జరిగింది, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ. కాబట్టి ఆవిడ నైతికంగా బాగోదని చెప్పి తీన్మార్ మల్లన్న మాదిరి కాకుండా ఆవిడ తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసేసింది. ఇది బాగానే ఉండాలి. ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఏ విధంగా పరిగణిస్తానంటే, బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావు గారు సస్పెండ్ అయ్యారని చెప్పి నేను ఖచ్చితంగా అయితే చెప్పగలుగుతా. దానికి నేను చెప్పేదానికి నేనంటూ జడ్జిమెంట్ ఇస్తాను. అది అవునో కాదో దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ఈ వ్యవహారం మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఈరోజు ఆవిడ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆవిడ పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కాదు, అదే టీఆర్ఎస్గా ఉన్నప్పటి నుంచి పార్టీలో ఏమేమి పరిణామాలు జరుగుతున్నాయని చెప్పి ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. ఈ దశలో ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ పుట్టేటప్పుడు హరీష్ రావు అనే అతను ఎక్కడున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టింది. హరీష్ రావు గారు ఏమని చెప్పారంటే, ఇప్పుడే వద్దు సారు పార్టీ, ఇప్పుడు మీకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఉన్నది కదా, అనవసరంగా ఇది పోగొట్టుకొని మనం మళ్ళీ కొత్త పార్టీ పెట్టి ఇట్స్ ఏ రిస్కీ ఫ్యాక్టరు, కాబట్టి వద్దు, పార్టీ పెట్టడం నాకు ఇష్టం లేదని చెప్పి ఆయన 9 నెలలు 10 నెలలు పక్కకు వెళ్ళిపోయి ఎవరి దగ్గర నుంచో డబ్బులు తీసుకొని యాడుకో పోయి అజ్ఞాతవాసంలో ఉండేవాడంట. తర్వాత పార్టీ సక్సెస్ రూట్లో నడుస్తుందని చెప్పి హరీష్ రావు గారు ఆటోమేటిక్గా టీఆర్ఎస్లో జాయిన్ అయిపోయి తర్వాత యాక్టివ్ అయి ఉన్నారు అని చెప్పి స్టార్టింగ్ ఒక బాంబు పేల్చేసింది. తర్వాత ఈ దశలో జరుగుతూ వచ్చింది. అనేక కాలక్రమేణా టీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి విషయాలు ఆవిడ వివరించుకుంటూ వచ్చి, టీఆర్ఎస్ ఎప్పుడైతే 2014లో అధికారంలోకి వచ్చిందో తర్వాత విషయాలు కొన్ని ఉదహరిస్తూ చెప్తా వచ్చింది. ఈ క్రమంలో ఆవిడ చెప్పినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ మనం ఒకసారి పరిశీలించి చూస్తే, ఇదే హరీష్ రావు గారు ఎక్కడో ఏదో ఒక అవినీతి చేయడము ఆటోమేటిక్గా మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ అదేవిధంగా పేపర్లోనూ వార్తగా రావడం, కరెక్ట్గా 3 నుంచి 4 రోజుల్లోపు ఆ వార్త కనుమరుగైపోయేదంట. అంటే ఆవిడ క్లారిటీగా చెప్తున్నారు, ఆయన మెయిన్ స్ట్రీమ్ మీడియాని అదేవిధంగా మెయిన్ న్యూస్ పేపర్ని ఆయన కవర్ చేస్తూ వస్తున్నాడు. ఆయన పైన ఏ అవినీతి కనపడకుండా అట్ ద సేమ్ టైం ఇప్పుడు మా రామన్న అయినటువంటి ఈ కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఏదో అవినీతి జరిగిందో లేదో పక్కన పెడితే, ఈవెన్ గొర్రెల కుంభకోణం కావచ్చు, లేకుంటే కాళేశ్వరంకి సంబంధించినటువంటి అవినీతి ఫ్యాక్టరీ కావచ్చు, లేకుంటే ఫార్ములా 1 రేస్ కావచ్చు, లేకుండా ఉంటే ఏదైతే అందరు ఫోన్లు ట్యాప్ చేసినట్టు వినపడుతుందో ఆ కేసు కావచ్చు, ప్రతి ఒక్కటి వార్తలో హల్చల్ అయ్యేటి. కానీ హరీష్ రావు గారి పేరు ఏ రోజు రాలేదు. కాబట్టి ఆయన చేసినటువంటి అవినీతిని ఆయన కప్పిపుచ్చుకునేవాడు, పేపర్లు కూడా కవర్ చేసేటి. ఇంత విద్య తెలిసినటువంటి హరీష్ రావు గారు ఈ కేటీఆర్ గారిని లేకుంటే కేసీఆర్ గారిని ఎందుకు కాపాడలేకున్నారు, ఎందుకు లాబింగ్ చేయలేకపోయినాడు అనేది ఆవిడ చెప్తున్నటువంటి ప్రధానమైన ప్రశ్న. అది కూడా లాజికే కదండి. ఈ క్రమంలో ఆవిడ ఇంకొక ఉదాహరిస్తా ఒక మాట చెప్పింది. అదేంటంటే, తెలంగాణలో ఒక ఏరియాలో దళితుల పైన దాడి జరిగితే అక్కడ ఒక అవినీతి జరుగుతూ ఉండి ఆ దాడిని కప్పిపుచ్చే విధంగా మొత్తం హరీష్ రావు గారు దాన్ని కప్పిపుచ్చేసి దాన్ని తీసుకొని పోయి కేటీ రామారావు గారి పైన వేసేసారంట. కాబట్టి పార్టీలో వెన్నుపోట్లు పొడుస్తూనే వస్తున్నారు. ఈ హరీష్ రావు కట్టప్పలాగా తయారైపోయినాడు, కేసీఆర్ గారికి నమ్మకస్తులాగా ఉంటాడు అనుకుంటే, ఈలోపు ఆయన ఏం చేస్తున్నాడు, ఈ బాహుబలి సినిమాలో ప్రభాస్ గారిని ఎట్లయితే ఆ కట్టప్ప క్యారెక్టర్ పొడిచేస్తారో ఆ విధంగా కేసీఆర్ గారిని పొడి చేస్తూ వచ్చారు. దానికి ఆవిడ ఇంకొన్ని పేర్లు తీసుకొచ్చి చెప్పినారు. ఒక విజయశాంతి గారు కావచ్చు, లేకుంటే ఈటెల రాజేందర్ గారు కావచ్చు, లేకుండా ఉంటే పార్టీలో హేమాహేమిగా పనిచేసినటువంటి విజయరామారావు గారు కావచ్చు, లేకుంటే చెరుకు సుధాకర్ కావచ్చు, లేకుంటే అంటే వాళ్ళ బిడ్డ కావచ్చు, ఇటువంటి వాళ్ళందరినీ సైడ్ లైన్ చేసుకుంటా పోయినాడు. ఈవెన్ ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు గారిని కూడా పార్టీలో సైడ్ లైన్ చేస్తానే వచ్చాడు. ఈ కట్టప్ అయినటువంటి హరీష్ రావు గారికి ఇదే పని అని చెప్పి ఈ కవిత గారు తన మనసులో ఉన్న మాట వాగ్దాటిగా కుండబద్దలు కొట్టేట్టు మీడియా ముందు చెప్పేశారు. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా ఉంటాయని ఒకసారి పరిశీలించి చూద్దాం. ఆవిడ ముఖ్యంగా చెప్తా వచ్చింది, హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకసారి విమానంలో ఢిల్లీ వరకు పోయి తిరుక్కొని వచ్చే క్రమంలో రేవంత్ రెడ్డి గారి కాళ్ళు హరీష్ రావు గారు పట్టుకున్నారంట. అప్పటి నుంచి ఆయన పైన ఉన్నటువంటి అవినీతి గురించి రేవంత్ రెడ్డి గారు వెలికి తీయట్లేదు అని ఆవిడ చేస్తున్నటువంటి ప్రధానమైన ఆరోపణ. ఈ క్రమంలో అందుకు హరీష్ రావు గారికి లబ్ధి చేకూరుస్తూ హరీష్ రావు గారు ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ బీఆర్ఎస్లో ఏదైతే జరుగుతుందో ఆ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ మొత్తం కాంగ్రెస్కు చెందినటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నారు. ఇలా పార్టీ డ్యామేజ్ అవుతుందే వస్తుంది, నానా జాగ్రత్త, అన్నా జాగ్రత్త కేటీఆర్ గారు అని చెప్పి కవిత గారు వాపోతూ వచ్చారు. ఆవిడ చెప్పినటువంటి చాలా పాయింట్స్లో ఏం చెప్తున్నారంటే, ఒక పక్క మెయిన్ స్ట్రీమ్ మీడియాని హరీష్ రావు గారు కవర్ చేస్తూ ఉంటే సోషల్ మీడియా మొత్తం కేటీఆర్ గారు కవర్ చేస్తున్నారు. ఎక్కడైనా సరే ఒక నిజం చెప్పాలన్నా అబద్ధం చెప్పాలన్నా ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకరి చేతల్లో ఉంటే సోషల్ మీడియా ఒకరి చేతల్లో ఉండదని చెప్పి ఆవిడ ఉదహరిస్తూ చెప్పినారు. ఈ పంచాయతీ అంతా ఎందుకు వచ్చింది అనేది నా విశ్లేషణ నేను ఒక స్టైల్లో చెప్తానండి. ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఓపెన్గా అందరికీ తెలిసినటువంటి విషయమే, కేసీఆర్ గారు కొంచెం ఆరోగ్యరీత్యా వెనకవాటుగా ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్లో నెంబర్ 2 అనే క్వశ్చన్ మార్క్ ఎరైజ్ అయినప్పుడల్లా
కేటీఆర్ కేటీఆర్ అని కొద్దిమంది అంటే వాట్ అబౌట్ హరీష్ రావు అని చెప్పి ఇంకొద్దిమంది అంటారు. అది వాస్తవమే. ఎందుకంటే చాలా లాయల్గా హరీష్ రావు గారు ఎప్పటి నుంచో పనిచేసుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీకి ఒక ట్రబుల్ షూటర్గా ఉన్నారని చెప్పి అందరూ అనుకునేటువంటి మాట. కానీ కవిత గారు ఏమన్నారంటే ఈయన ట్రబుల్ షూటర్ కాదు, ట్రబుల్ క్రియేట్ చేసేవాడు అని చెప్పి ఆవిడ కూడా అంటున్నారు. ఈలోపు ఈ బీఆర్ఎస్ పార్టీని ఎత్తుకొని పోయి కాంగ్రెస్లో ఏడ విలీనం చేస్తాడో అని చెప్పి ఈ కవిత గారు భయపడతా వచ్చినారంట. అందుకు ఆవిడ ఓపెన్గా ఈ హరీష్ రావు గారితో పాటు వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి సంతోష్ కుమార్ పైన కూడా ఆవిడ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో రాజకీయంగా చూస్తే ఇప్పుడు ఈవిడ అనుకున్నట్టు కాంగ్రెస్తో హరీష్ రావు గారు లాలూచి పడినట్లయితే, ఒకవేళ లాలూచి పడకపోయినా కూడా మొత్తం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ టార్గెటెడ్ ఇక్కడ ఎవరైనారంటే ఈవిడ రాజీనామా చేస్తే ఆడ పోయేదేం లేదు. ఏ 1% 2% ఓట్లు పోతాయి, లేకుంటే తెలంగాణ జాగృతి సంస్థ అని చెప్పి ఆవిడ సపరేట్ వెళ్ళిపోయినా కూడా ఆడ పోయేదేమీ లేదు, ఉరిగేది ఏమీ లేదు. కాకుంటే హరీష్ రావు గారు కన్నా పార్టీ నుంచి కన్నా వెళ్ళిపోతే బీఆర్ఎస్ కుప్పగూలిపోతుంది. కాబట్టి పొమ్మన్న లేక పొగబెట్టినట్టు ఈ అధినాయకత్వం బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ప్లాన్డ్ విత్ ఇన్ ప్లాన్డ్ ఈ ప్లాన్ ప్రకారం ఈ కవిత గారిని పార్టీ నుంచి బయటకు పంపించేసి తీవ్రమైన ఎలిగేషన్స్ హరీష్ రావు గారి పైన వేయడం వల్ల ఆయన మనసు నొచ్చుకొని ఆటోమేటిక్గా అంతే కదండి, మొహం కూడా చూపించుకోలేరు అధినాయకత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కూడా అంత తీవ్రమైన అభాండాలు వేశారు. 1 కాదు 2 కాదు 20 దాకా ఉన్నాయి, పెద్ద పెద్ద అభాండాలు వేశారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు కనీసం తలదించుకొనే ఉండాలా. ఒకవేళ దాంట్లో నిజాలు ఇంకా రాజకీయంలో ఉండేవాళ్ళు అందరికీ తెలుసు కదా, దాంట్లో ఎంత నిజాలు ఉన్నాయి, దాంట్లో ఎంత అబద్ధాలు ఉన్నాయని చెప్పి అంతో ఇంతో నిజం ఉంటుంది. కాబట్టి తలదించుకోండాలా, ఇది వాస్తవమే. ఇంకా మళ్ళీ బయటికి పోయినప్పుడు ఆటోమేటిక్గా బీఆర్ఎస్ యొక్క క్యాడర్ ఎవరైతే ఉంటారో ఇది వరకు చూసేటువంటి రెస్పెక్ట్తో ఆటోమేటిక్గా చూడలేరు హరీష్ రావు గారిని. ఎందుకంటే ఈవిడ చేసినటువంటి ఎలిగేషన్స్ ఆ రకాలు ఉన్నాయి. ఈవెన్ సిద్దిపేటకు వచ్చేటువంటి నిధులు మాత్రం ఆయన ఖర్చు పెడుతూ బయటికి పక్క నియోజకవర్గాలు ఏదైతే ఉన్నదో దుబ్బాకకు సంబంధించి ఆ నియోజకవర్గానికి కూడా నిధులు పంపించకుండా కేవలం సిద్దిపేటగా ఖర్చు పెట్టేవాళ్ళంట. ఇటువంటి ఎలిగేషన్స్ చేసి కేవలం టార్గెటెడ్ హరీష్ రావు గారిని మాత్రమే టార్గెట్ చేసేసింది. ఈ క్రమంలో ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారు కావచ్చు, మొత్తం టార్గెట్ అయిందల్లా హరీష్ రావు గారు. ఇప్పుడు రాజకీయం ఏ విధంగా ఉంది అని మనం ఆలోచన చేస్తే బీఆర్ఎస్ అధినాయకత్వం ప్లాన్ ప్రకారము కవిత గారిని పక్క పంపించేసి తెలంగాణ జాగృతి అనే పేరుతో ఏదో ఒక పార్టీ పెట్టించి ఏం జరుగుతుందంటే బీఆర్ఎస్కు ఉండే బలం బీఆర్ఎస్కు ఉంటుంది. ఇంకా హరీష్ రావు గారిని సైడ్ లైన్ చేసి తక్కువగా చిన్నగా చూపించేస్తారు. ఇంకా నెక్స్ట్ సీఎం అభ్యర్థి ఎవరంటే కేవలం కేటీఆరే. ఈ క్రమంలో హరీష్ రావు గారు కేవలం తన సిద్దిపేటకు పరిమితం అయింటారు. ఇప్పుడు బీజేపీ యుద్ధం బీజేపీ చేస్తుంది, కాంగ్రెస్ యుద్ధం కాంగ్రెస్ చేస్తుంది, బీఆర్ఎస్ యుద్ధం బీఆర్ఎస్ చేస్తుంది. ఈ క్రమంలో మనకు కంటికి కనపడినటువంటి కవిత గారు ఎప్పుడైతే ఇప్పుడు పార్టీ పెడతారో ఈవిడ టార్గెట్ ఏంటంటే, ఈవిడికి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి అసైన్మెంట్ ఏంటంటే ఇతర పార్టీల్లో ఎవరైతే ఒక్క నియోజకవర్గానికి 2 పోటీదారులు ఉంటారు, చాలా చోట్ల ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ ఇద్దరులో ఇద్దరుగా ధనవంతులు కావచ్చు, లేదా ఇంకొకరు ధనవంతులు కావచ్చు. ఒకరు మంచి పేరు ఉండేవాళ్ళు ఉంటే ఇంకొకరు ధనవంతులు కూడా ఉండొచ్చు. ఈ క్రమంలో మంచి పేరు ఉండే వాళ్ళకన్నా పలానా కాంగ్రెస్ టికెట్ ఇస్తే ఆ కాంగ్రెస్ సంబంధించి ఆ ధనవంతుడిని ఈవిడ తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వీళ్ళు ఏదైతే పార్టీ పెడతారో ఆ పార్టీ టికెట్ ఇచ్చేసేట్టుగా. కాబట్టి ఏమవుతుంది, కాంగ్రెస్ చీలిపోతుంది, 2గా చీలిపోతుంది. ఆ నియోజకవర్గం పరిధిలో ఆటోమేటిక్గా కాంగ్రెస్ ఆడ గెలిచే ఛాన్సే లేదు. ఇక్కడ జాగృతి సంస్థకు సంబంధించినటువంటి పార్టీ గెలిచే ఛాన్స్ ఉంది. అంటే కవిత పార్టీ కూడా ఒక ఫ్లోలో ఉండనుంది. ఈ క్రమంలో ఆవిడ రేపో మాపో 12, 15 ఎమ్మెల్యే సీట్లు కన్నా గెలిస్తే, బీఆర్ఎస్ కన్నా అధికారంలోకి వస్తే ఆటోమేటిక్గా పొత్తులో భాగంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ నీకేమా అని చెప్పి ఆటోమేటిక్గా ఏది ఒకే కుటుంబంలో ఇన్ని పదవులు ఇచ్చినారు అనే మాట రాకుండా ఈవిడిని బయటికి పంపించేసి రేపో మాపో బీఆర్ఎస్ అదేవిధంగా కవితకు సంబంధించినటువంటి ఇదే లాజిక్తో ఇతర పార్టీలో ఎవరైతే వ్యతిరేక భావాలతో ఉంటారో, రెబల్గా పోటీ చేయాలనుకుంటారో వాళ్ళందరికీ ఈ యొక్క తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి పార్టీ ఆశ్రయం ఉంది. వీళ్ళు గెలిచిన తర్వాత ఆటోమేటిక్గా 14, 15 ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్తో కన్నా పొత్తులో కన్నా వెళ్ళిందంటే ఆటోమేటిక్గా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కవిత గారు అవుతారు, సీఎంగా కేటీఆర్ గారు అవుతారు. ఇదే వీళ్ళ మాస్టర్ ప్లాన్. ఈ క్రమంలో బకరా అనుకోండి, లేకుంటే సైడ్ లైన్ చేసేసారనుకోండి, టార్గెట్ చేశారనుకోండి, ఇక స్ట్రైట్గా ఒకే మాట చెప్పాలంటే సస్పెండ్ చేశారనుకోండి, హరీష్ రావు గారి పైన ఈ దెబ్బ పడింది. ఓవరాల్గా ఈ వీడియో సారాంశం ఏంటంటే హరీష్ రావు గారు సస్పెండెడ్ ఫ్రమ్ బీఆర్ఎస్ పార్టీ. ఇది కన్ఫర్మ్గా నేను చెప్తున్నాను. ధన్యవాదాలండి.